యాక్చువల్‌గా నిన్న ఏం జరిగిందంటే, మన ఛానెల్‌లో ఒక వీడియో అయితే పెట్టాను కదా! ఆధార్ నుంచి ఒక 3 అప్డేట్స్ అయితే వచ్చాయని. దాని కింద కామెంట్ సెక్షన్‌లో ఈ ఫాదర్ నేమ్ రిలీజ్ చే అదే రిమూవ్ చేసేసారండి మొత్తం. ఇప్పుడు ప్రెజెంట్ మనం అడ్రెస్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటే, ఈ ఫాదర్ నేమ్ ఎంట్రీ చేయడానికి అసల ఆ కాలమే లేదని చెప్పేసి చాలామంది మెసేజ్‌లు పెట్టారనమాట. దీని గురించి పూర్తి వివరం ఈరోజు చెప్తాను. అయితే నిన్న వీడియోలోనే చెప్పవలసింది, కానీ నేను మర్చిపోయాననమాట. అప్పటికే నేను వీడియో అప్లోడ్ చేసేయడం వల్ల మళ్ళీ అప్లోడ్ చేస్తే మళ్ళీ ఆ బిట్‌ని యాడ్ చేయడానికి అయితే కుదరదు. కావాలంటే ట్రిమ్ చేయొచ్చు కానీ యాడ్ చేయడానికి అయితే కుదరదు కదా! అందువల్లే అనమాట. నిన్న యాక్చువల్‌గా అయితే నేను మర్చిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అడ్రెస్ అప్డేట్ అని చెప్పేసి ఉంది కదా! అంటే మీ ఆధార్ కార్డు, ఓటీపీ ఇచ్చి లాగిన్ అవుతారు కదా! ఇక్కడ దీని మీద క్లిక్ చేసామనుకోండి, మనకి కొద్దిగా లోడింగ్ తీసుకొని ఇప్పుడు కొత్తగా ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే పెట్టారనమాట. ఇక్కడ ఎలా వర్క్ అవుతుందనేది ఇక్కడ మనకి క్లియర్‌గా అయితే చూపించారనమాట. ఇంతకుముందు అయితే ఇది లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్డేట్ చేసినట్టున్నారు. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చేసి ₹50. నెక్స్ట్ ఇక్కడ 30 డేస్ టు 90% సర్వీస్ స్టాండర్డ్ అని చెప్పేసి మనకైతే ఇచ్చారనమాట. 30 డేస్ లోపల మనకి అయిపోతుంది. ఇక్కడ స్టెప్స్ అన్నీ కూడా ఇచ్చారనమాట. ఏ విధంగా మనకి అడ్రస్ మారుతుందని. ఇక్కడ అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అని చెప్పేసి ఉంది కదా! దీంట్లోకి అయితే వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అడ్రస్ మార్చుకోవాలంటే మనకు ఆన్లైన్‌లో లిమిట్ అయితే లేదనమాట. ఎన్నిసార్లైనా మనం మార్చుకోవచ్చు. దీన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ప్రొసీడ్ టు ఆధార్ అప్డేట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ప్రెజెంట్ ఇప్పుడు అందరికీ చాలామందికి ఆధార్ కార్డులోని సన్ ఆఫ్, కేర్ ఆఫ్, నెక్స్ట్ డాటర్ ఆఫ్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఎలా చూసుకున్నా సరే ఇప్పుడు రిమూవ్ చేసి ఉందనమాట. అంటే ఆల్రెడీ మీకు అప్డేట్ అయ్యి ఉన్నా ఇప్పుడైతే తీసేశారు. ఇప్పుడు కనిపించదు. ఓన్లీ డోర్ నెంబర్ తోటి మీ అడ్రస్ అంతా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అసలు ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ ఏమైనా ఉంటే అసలు వైఫ్ ఆఫ్ కానీ అలాంటి ఏమీ కూడా ఇక్కడ కనిపించదన్నమాట. అసలు ఆ రిలేషన్ నేమ్ అనేది తీసేశారు మొత్తం టోటల్‌గా. రిలేటివ్ టైప్ కూడా. ఆల్రెడీ ప్రెజెంట్ ఇప్పుడు ఆధార్ కార్డులో ఉన్నా ఇప్పుడైతే మీకు ఆన్లైన్‌లో కనిపించలేదు. మీరు చూసారా? ఒక్కొక్కసారి మనం డౌన్లోడ్ చేస్తే ఆధార్ కార్డు ఇప్పుడు డౌన్లోడ్ చేసామనుకోండి, మనకి ఫాదర్ నేమ్‌తో డౌన్లోడ్ అవుతుంది. కొద్దిగా కిందకు వచ్చామనుకోండి, ఇక్కడ మనకి ఫస్ట్‌లోనే సన్ ఆఫ్ ఏంటి, లేదంటే డాటర్ ఆఫ్ ఏంటి అని చెప్పేసి మనకి అడిగేదనమాట. అంటే కేర్ ఆఫ్ అడిగేది. ఇప్పుడు ఆ కాలం అయితే తీస్తారు. ఆన్లైన్‌లో అయితే మాత్రం ఈ ఫాదర్ నేమ్‌ని కానీ, నెక్స్ట్ హస్బెండ్ నేమ్ కానీ మనం మార్చలేమన్నమాట. ఓన్లీ అడ్రస్ మాత్రమే మనం మార్చగలం. ఓకేనా? అయితే ఒకవేళ నేను ఆన్లైన్‌లో మార్చుకోవాలి అంటే ఇంకొక పద్ధతి అయితే ఉంది. మీరు హెచ్ఓఎఫ్ ద్వారా, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ రాసి డైరెక్ట్‌గా మీరైతే అప్డేట్ చేసుకోవచ్చు. ఇదే సేమ్ ప్రాసెస్ ఇందులోనే మీకు అడ్రస్ అప్డేట్ అని చెప్పేసి ఉంది కదా! ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు హెచ్ఓఎఫ్ అని చెప్పేసి ఉంటుంది. ఇందాక మనం ఈ ఆప్షన్‌లో ఇచ్చాం. ఈ ఆప్షన్‌లో మనం చేయలేం. ఇందులో అయితే చేయొచ్చు అనమాట. హెచ్ఓఎఫ్ అని చెప్పేసి ఉంది కదా! దీన్ని క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ప్రెజెంట్ ఎక్కడ కూడా మీకు ఇప్పుడున్న ఏదైతే ఫాదర్ నేమ్ ఉందో అది కూడా కనిపించట్లేదనమాట. డౌన్లోడ్ చేస్తే మాత్రం వస్తుంది. ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరిదైతే ఇస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు, నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వగానే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ తాలూకా ఏది మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ అప్లికెంట్కి వీళ్ళు ఏమవుతారు, హెచ్ఓఎఫ్ ఏమవుతారు, ఫాదరా లేదంటే మదరా లేదంటే గార్డియనా ఎవరిదైనా ఇచ్చి మనం అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ ఫాదర్ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఏదైనా ప్రూఫ్ మొత్తం అన్నీ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ ఇండియన్ పాస్పోర్టు, అలాగే మా 10th క్లాస్ మార్క్ లిస్టు, నెక్స్ట్ ఇక్కడ మీకు రేషన్ కార్డు, తర్వాత చాలా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఎందుకంటే మనకు ఉండవు కాబట్టి ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంది కదా, అదనమాట. మన సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు పెడతానులేండి వీలైతే. అది డైరెక్ట్గా అప్లోడ్ చేసేసి మనం ఫీజు కట్టేసాం అనుకోండి, మీకు విత్ ఫాదర్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరిదైతే ఇచ్చారో వాళ్ళతోటి మీకు అప్డేట్ అయితే అయిపోద్ది అనమాట. అంటే పేరు అయితే అప్డేట్ అవుతుంది. ఈ విధంగా మీరు మార్చుకోవచ్చు హెచ్ఓఎఫ్ ద్వారా మాత్రమే. అంతేగాని నేను ఓటర్ ఐడి పెడతాను, లేదంటే వేరే గెజిటెడ్ ఫామ్ పెడతాను, నేను ఫాదర్ నేమ్ మారుస్తాను అంటే మాత్రం అవ్వదు. అడ్రస్ అయితే మార్చుకోవచ్చు. సొంతంగా మార్చుకోవాలంటే హెచ్ఓఎఫ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి చేస్తారు. లేదు అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న ఎన్రోల్మెంట్ సెంటర్కి అయితే వెళ్ళి అక్కడ మీకు ఎగ్జాక్ట్లీ ప్రూఫ్ అయితే ఇవ్వాలన్నమాట. ఖచ్చితంగా అక్కడ ఓటర్ ఐడి కానీ, ఇప్పుడు ప్రజెంట్ ఈ గెజిటెడ్ ఫామ్ కానీ ఇలాంటివన్నీ కూడా మీరు అక్కడ ఇచ్చి మార్చుకోవచ్చు. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ద్వారా మనం చేసిన తర్వాత మళ్ళీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆధార్ కార్డులో మళ్ళీ మనం లాగిన్ అయ్యి అక్కడ రిక్వెస్ట్ అనేది సబ్మిట్ చేయాలి. అక్కడ యాక్సెప్ట్ చేస్తేనే మీకు అవుతుంది అనమాట. నేను ఆ 2 వీడియోస్ కూడా మీకు నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను. హెచ్ఓఎఫ్ ద్వారా ఏ విధంగా చేయాలనేది కంపల్సరీగా చూడండి. కొంతమందికి ఆధార్ కార్డులో ఫాదర్ నేమ్ లేకపోయినా వెరిఫికేషన్ అనేది అవుతుంది కొన్నిటి దగ్గర. కానీ మీరు ఎక్కడైనా వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఏదైనా జాబ్ గురించి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో ఫాదర్ నేమ్ ఉంటుంది. అలాగే మీకు పాన్ కార్డులో ఫాదర్ నేమ్, అన్నింటిలోని ఫాదర్ నేమ్ ఉంటుంది. మరి ఆధార్ కార్డులో ఫాదర్ నేమ్ లేకపోతే వాళ్ళు మాన్యువల్గా మీకు యాక్సెప్ట్ చేయరనమాట. కాబట్టి ఖచ్చితంగా మాత్రం ఉండాలి. చాలామంది అంటున్నారు ఫాదర్ నేమ్ లేకపోయినా పర్వాలేదు ఆధార్ కార్డులో అంటున్నారు. కానీ మీకు ఫిజికల్గా వెళ్ళినప్పుడు మాత్రం డాక్యుమెంట్స్ తీసుకొని ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట. ఖచ్చితంగా ఈ ఫాదర్ నేమ్ అనేది ఉండాలి. ఇక మీదట మీరు అడ్రస్ కరెక్షన్ పెట్టాలంటే
ఓన్లీ అడ్రస్ మాత్రమే, అంటే మీ యొక్క డోర్ నెంబర్ నుంచి మాత్రమే మీరు టైప్ చేయవలసి ఉంటుంది. అంతేగాని మీరు ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ ఎంట్రీ చేయడానికి అయితే ఆ కాలం ఉండదు. ఓకే, మరి ఇంక ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కూడా యాక్టివ్గా ఉండండి. మన సెకండ్ ఛానల్ కూడా యాక్టివేట్ చేసి ఉంచుకోండి. ఇలాంటి వీడియోస్ అన్ని షార్ట్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు.